భానుమతి కొంతమంది రౌడీలను పిలిపించి వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి, అలాగే ఆరాధ్య పాప ఫోటోలను ఇచ్చి, వీళ్ళిద్దరిని బ్రతికుండగానే నా దగ్గరికి తీసుకొని రండి. వీలు కాకపోతే వాళ్ళిద్దరిని చంపేసైనా ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు, సరే మేడం మీరు చెప్పిన విధంగానే వీళ్ళిద్దరిని ప్రాణాలతో ఉండగానే మీ దగ్గరికి తీసుకొని వస్తామని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది అదే. వాళ్ళిద్దరి దాహన సంస్కారం నా ముందే జరగాలి. అలాగైతేనే నా మనశ్శాంతిగా ఉంటాను నేను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరే మేడం మీరు చెప్పిన విధంగా వాళ్ళని ప్రాణాలతోనే మీ దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళని మీ ముందే చంపుతాం మేడం. అప్పుడు మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం వాళ్ళిద్దరిని తీసుకొని రండి. ఆ తర్వాత ఏంటో చూద్దాం అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం ఎలాగైనా వీళ్ళిద్దరిని పట్టుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే ఊరు మొత్తం గాలించి పట్టుకుందామని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో పాపని తీసుకొని బుజ్జి స్కూలుకి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న బుజ్జి మాత్రం స్కూలుకి వెళ్తూ, బామ్మ నువ్వు మాత్రం చెల్లిని చాలా చక్కగా చూసుకో. నేను స్కూలుకి వెళ్ళి వచ్చేంత వరకు చెల్లిని చూసుకో చాలు. తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు పాప కోసం, ఆరాధ్య కోసం వెతుకుతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరూ మాకు తెలియదు అని చెప్పడంతో ఎక్కడ ఉన్నారో ఏంటో వీళ్ళు అని చెప్పేసైతే అనుకుంటూ ఊరు మొత్తం గాలిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం, బామ్మ ఇదిగో చెల్లిని నువ్వు తీసుకో, నేను స్కూలుకి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్